3:30 గంటలు పట్టింది మాకు మొత్తం మెట్ల జర్నీ కంప్లీట్ చేయడానికి. హలో పుంబాస్, వెల్కమ్ టు టీటీడీ డే 3 వ్లాగ్. ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత మేము ఆంజనేయ స్వామి స్టాచ్యూ పాయింట్‌కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి రష్ కొంచెం నార్మల్ అవడంతో వాకింగ్ కూడా ఈజీ అయిపోయింది. అండ్ నేనేమో ఫుల్లీ ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి జింకలు కనపడతాయి కాబట్టి. కానీ షాక్ ఏంటంటే అసలు లేనే లేవు. ఎక్కడో ఒక దగ్గర అలా 5, 6 కనిపించాయి అంతే. ఒకప్పుడైతే గుంపులు గుంపులుగా తిరిగేవి. మరి ఈ ఎండకో జనాలకో బయటికి రావడం మానేసినట్టున్నాయి. ఇంకా మన జర్నీ కంటిన్యూ చేస్తూ ఆల్మోస్ట్ 2800 స్టెప్స్ దగ్గర బత్తాయి జ్యూస్ తాగాం. గ్లాస్ వచ్చేసి ₹50. షుగర్ వైపున కూడా చాలా స్వీట్ గా ఉంది. కానీ నేను ఒకటి గమనించా, కింద కన్నా పైన రేట్స్ తక్కువ. మేము కింద 50 పెట్టి కొన్న మ్యాంగో పైన ₹30 కి అమ్ముతున్నారు. అంటే మెట్లు ఎక్కే కొద్దీ రేట్ దిగుతుందన్నమాట. ఇంకా ఫైనల్లీ ఆల్మోస్ట్ 3 అవర్స్ తర్వాత మోకాల పర్వతం దగ్గర రీచ్ అయ్యాము. అసలు ఆ మెట్లు చూస్తేనే దగ్గరికి వచ్చేసే మన సంతోషం. అండ్ ఇక్కడ చాలా మంది మోకాల మీద ఎక్కేస్తారు, కానీ మన వల్ల అయితే అసలు కాదు. ఇంకా ఫైనల్ స్ట్రెచ్ కదా అని కొంచెం స్పీడ్ పెంచేసి సక్సెస్ఫుల్ గా అలిపిరి మెట్లు కంప్లీట్ చేసేసాం. రఫ్ గా 3.5 అవర్స్ పెట్టింది మాకు. మరి మీరు ఎక్కినప్పుడు మీకు ఎంతసేపు పెట్టిందో కింద కమెంట్ చేసేయండి. ఇంకా జర్నీ కంప్లీట్ అయ్యాక పక్కనే ఉన్న ఒక షాప్ లో థమ్స్అప్ తాగి అఫీషియల్ గా ట్రెక్ ఎండ్ ఇచ్చేసాం. అప్పటికే చాలా కష్టపడిపోయాం అనుకున్నాం, కానీ అసలు కష్టం అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రూమ్ లొకేషన్, దర్శనం, ఫుడ్, ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ స్టోరీ మొత్తం నెక్స్ట్ వ్లాగ్ లో కవర్ చేద్దాం. ఓకే పుంబాస్, టిల్ దెన్ ఫాలో అండ్ షేర్ ది హంగ్రీ పుంబా.